మనకైతే పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ 2026 జనవరి 15th అయితే రాబోతుంది. జనవరి 15th అయితే నోటిఫికేషన్ రాబోతుంది. మీకు నోటిఫికేషన్ లో జస్ట్ వేకెన్సీస్ అయితేనే మార్చుకుంటాయి, మిగతా డేటా మొత్తం సేమ్ ఉంటుంది. ఒకసారి ప్రీవియస్ నోటిఫికేషన్ లో ఏముందో ఒకసారి క్లారిటీగా వర్క్ ప్రొఫైల్ కానీ అప్లికేషన్స్ కానీ మొత్తం సేమ్ ఉంటుంది. ఒకసారి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ అయితే మనకి 3 పోస్టులని ఫిల్అప్ చేస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అంటారు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అంటారు, డాక్ సేవక్. ఈ 3 పోస్టులను అయితే మీకు రిక్రూట్ చేస్తారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ గురించి క్లారిటీగా తెలుసుకున్నట్లయితే, ఒక విలేజ్ కానీ 2 విలేజెస్ కానీ ఒక బ్రాంచ్ ఉంటుంది కదా పోస్ట్ ఆఫీస్, ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ కి హెడ్ గా ఉంటాడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేపాటికి వచ్చిన లెటర్స్ ని వీటిని డెలివరీ చేయాల్సి ఉంటుంది ఈ పని. కానీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అవైలబిలిటీగా లేకపోతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. బీపీఎం అవైలబిలిటీ లేకపోతే ఏబిపిఎం బీపీఎం గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లారిటీగా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోవచ్చు. డాక్ సేవకు వచ్చేపాటికి వీళ్ళు ఏ విలేజ్ లో పనిచేయరు, సబ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ లో వర్క్ చేస్తారు వీళ్ళు. ఇవి సేఫ్ జాబ్, ఇందులో టార్గెట్స్ అలాంటివి ఏమి ఉండవని చాలా మంది అంటుంటారు. ఇదైతే సేఫ్ జాబ్ డాక్ సేవక్ అని. మీకు శాలరీస్ ఎలా ఉంటాయి? బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేపాటికి బేసిక్ పే 12,000 ఉంటుంది. బేసిక్ పే 12,000. మీకు శాలరీ వచ్చేపాటికి బేసిక్ పేకి ఒక 50% డిఏ యాడ్ అవుతుంది. అంటే 12,000 లో 50% 6,000, మొత్తం 18,000 ప్లస్ వస్తుంది మీకు శాలరీ బీపీఎంకి అయితే. ఏ బీపీఎం కానీ డాక్ సేవక్ కానీ అయితే 10,000 బేసిక్ పే, దీనికి 50% డిఆర్ఎస్ అలవెన్స్ అంటే 5,000, అంటే 15,000. ఏమన్నా అదర్ అలవెన్సెస్ ఉంటే 5 ఎక్స్ట్రా వస్తాయి. టోటల్ అయితే డాక్ సేవక్ అయినా ఏబీపీ అయినా 15K ప్లస్ మాత్రమే వస్తాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ వచ్చేపాటికి మనకి 18 years నుంచి 40 years వరకు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మీరు 10th క్లాస్ చదువు ఉంటే అయినా లేకపోతే డిస్టెన్స్ 10th అయినా ఏదైనా పర్లేదు, మీ దగ్గర గవర్నమెంట్ రికగ్నైజ్డ్ 10th క్లాస్ బోర్డు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు, మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. 10th క్లాస్ మార్క్స్ మెమోలో లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్. అలాగా మీకు ఏ లాంగ్వేజ్ కానీ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఇస్తారు. ఆ లాంగ్వేజ్ కానీ మీ మార్క్స్ మెమోలో ఉన్నట్టయితే మీరు కన్ఫర్మ్ గా ఆ స్టేట్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకే ఒక ఎగ్జామ్షన్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కి మాత్రం మీరు థర్డ్ లాంగ్వేజ్ గా ఈ కింద వాళ్ళు ఇచ్చుంటారు లాంగ్వేజెస్ ని, ఒక 13 లాంగ్వేజెస్ ని, అందులో ఒకటన్నా చదువు ఉండాలనేసి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు అరుణాచల్ ప్రదేశ్ కానీ అప్లై చేసుకున్నట్టయితే మీకు జాబ్ మాత్రం రాదు. అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఈ రెండైతే మనల్ని అడగరు, ఏదో అడుగు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మాత్రం అయితే కావాలి. మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీకు జాబ్ వచ్చిన తర్వాత అయినా ఏదో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు ఇష్యూ చేస్తారు. మీకు ప్రైవేట్ గా ఒక ఎంత కొంత అమౌంట్ కట్టించు. సెలక్షన్ క్రైటీరియా వచ్చేపాటికి మీకు 10th క్లాస్ లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో ఆ మార్క్స్ ని పర్సంటేజ్ గా తీసి మీకు హైయెస్ట్ పర్సంటేజ్ కేటగిరీ వైజ్ గా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ సిజిపిఏ కానీ ఇచ్చినట్టయితే ఒక్కొక్క సబ్జెక్ట్ గ్రేడ్ ఉంటుంది కదా, ఆ గ్రేడ్ ను బట్టి ఒకవేళ మీకు ఏ+ గ్రేడ్ వచ్చినట్టయితే ఒక సబ్జెక్ట్ లో మీకు మార్క్స్ ఇవ్వకుండా దాన్ని 95 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు ఆ సబ్జెక్ట్ ని. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారు చూడండి. A1 గ్రేడ్ అయితే మీకు సిజిపిఏ కానీ గ్రేడ్ ఇచ్చినట్టయితే ఒక సబ్జెక్ట్ తెలుగు ఉందనుకోండి, తెలుగులో A2 అని గ్రేడ్ ఇచ్చారనుకోండి, మీకు మార్క్స్ ఇవ్వకుండా. A2 అంటే 9 గ్రేడ్ పాయింట్ లెక్క, అంటే మీకు 9 × 9.5 అంటే ఎన్ని మార్క్స్ కలుస్తాయో అంత కలుపుతారు. ఒకవేళ ఒక ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మీకు A1 వచ్చింది 10 గ్రేడ్ పాయింట్, అంటే 10 × 9.5 అంటే 95 మార్క్స్ అని వస్తుంది మీకు స్కోర్. ఇది దీని డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్. చివరికి డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ఓల్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి కావాల్సిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ మార్క్ షీట్ ఒరిజినల్, ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు ఆధార్ అయినా తీసుకెళ్లొచ్చు, పాన్ అయినా తీసుకెళ్లొచ్చు, ఓటర్ ఐడి అయినా తీసుకెళ్లొచ్చు. క్యాష్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైనా లేకపోతే 10th క్లాస్ మార్క్స్ మెమో అయినా దాని మీద డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు సరిపోతుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు జాబ్ ఒకవేళ అలాట్ అయినట్టయితే మీ దగ్గరలో ఉన్న మండలంలో కానీ డిస్టిక్ లో కానీ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ డిస్పెన్సరీ అయినా, గవర్నమెంట్ పిహెచ్సి అంటే విలేజ్ లెవెల్లో ఉంటాయి, వాటిలో ఒక డాక్టర్ ఆయన వేసుకోవచ్చు.
నేను అక్కడ చెప్పినట్టు నేను మీకు అరుణాచల్ ప్రదేశ్కి మన తెలుగు వాళ్ళు ఎందుకని అప్లై చేసుకోలేదంటే అక్కడ హిందీ అయినా ఇంగ్లీష్ ఉన్నా సరే అక్కడ 13 భాషలు ఉన్నాయంట రికగ్నైజ్డ్ గా, అందుకే ఒక భాష అయినా సరే మీకు వచ్చి ఉండాలనేసి క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు ఈ పాయింట్ లో, మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఏ రాష్ట్రానికి అప్లై చేసుకోవచ్చో క్లారిటీగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మనకి మార్క్స్ మెమోలో తెలుగు ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు. అస్సాంకి మాత్రం మనం అప్లై చేయలేము, ఎందుకంటే అస్సామీస్ మన మార్క్స్ మెమోలో ఉండదు, బెంగాలీ మన మార్క్స్ మెమోలో ఉండదు, బోడో మన మార్క్స్ మెమోలో ఉండదు. బీహార్కి అప్లై చేసుకోవచ్చు, మన మార్క్స్ మెమోలో హిందీ ఉంటుంది. ఛత్తీస్గఢ్ అప్లై చేసుకోవచ్చు, ఢిల్లీ అప్లై చేసుకోవచ్చు. గుజరాత్కి అప్లై చేయలేదు, ఎందుకంటే మన మార్క్స్ మెమోలో మాక్సిమం తెలుగు ఆర్ సాంస్క్రిట్ రెండు ఉన్నదైనా ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ ఉంటుంది, థర్డ్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ఉంటుంది. అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ మూడు ఉన్న లాంగ్వేజెస్ దగ్గర మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. ఎక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్. హర్యానా హిందీ అప్లై చేసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ హిందీ అప్లై చేసుకోవచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే, ఎందుకంటే ఉర్దూ ఆర్ హిందీ మీ దాంట్లో హిందీ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. జార్ఖండ్ అప్లై చేసుకోవచ్చు, కర్ణాటక అప్లై చేసుకోలేము, కేరళ అప్లై చేసుకోలేము, మధ్యప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు, మహారాష్ట్ర అప్లై చేసుకోలేము, అరుణాచల్ ప్రదేశ్ చూడండి ఇక్కడ బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మనకు ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకోటి అడిగారు చూసారా, 20 డైలెక్ట్స్ లో ఏదైనా మనం ఒకటి కూడా చదివి ఉండాలి, లేదా మీకు వచ్చనేసి దగ్గరలో ఉన్న తహసీల్దార్ దగ్గర మీరు తీసుకురావాలి లాంగ్వేజ్ సర్టిఫికేట్. ఇది పాసిబుల్ కాదు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ పెట్టినా కానీ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ లేదు. మణిపూర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ మణిపూరి అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంగ్లీష్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు. మేఘాలయలో కూడా పెట్టుకోవచ్చు, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది కూడా కొన్నిటికే ఇస్తారు, అన్నిట్లో అవి చూసి మీరు పెట్టుకోండి. మిజోరాం అప్లై చేసుకోలేం, నాగాలాండ్కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి. త్రిపుర అప్లై చేసుకోలేం, ఒడిస్సా అప్లై చేసుకోలేం, పంజాబ్ కూడా అప్లై చేసుకోలేం. నెక్స్ట్ చండీగఢ్ అప్లై చేసుకోవచ్చు, అంటే పంజాబ్, హర్యానా క్యాపిటల్ అయిన చండీగఢ్ లో 1-2 సర్కిల్స్ ఉంటే దానికైతే అప్లై చేసుకోవచ్చు మనం, హిందీ ఆర్ ఇంగ్లీష్ కాబట్టి. రాజస్థాన్ అప్లై చేసుకోవచ్చు, తమిళనాడు అప్లై చేసుకోలేము, తెలంగాణ అబ్సల్యూట్లీ అప్లై చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు, ఉత్తరాఖండ్ అప్లై చేసుకోవచ్చు, బెంగాల్ అయితే అప్లై చేయలేం, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అప్లై చేసుకోవచ్చు. సిక్కిం అయితే మనం దాదాపు చాలా మంది అవాయిడ్ చేస్తారు, అక్కడ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతారు అనేసి. ఇక వెస్ట్ బెంగాల్ అంటే దాదాపు నోనే, వెస్ట్ బెంగాల్ అప్లై చేసుకోలేము. ఇది డీటెయిల్ గా మా ఆంధ్ర వాళ్ళైనా కానీ తెలంగాణ వాళ్ళకైనా కానీ దీన్ని ఒకసారి చూసుకొని మీరు కట్ ఆఫ్ ని బట్టి మీరు చూసుకొని, నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెరిట్ లిస్ట్ 1 నుంచి మెరిట్ లిస్ట్ 6 వరకు మీకు అన్ని పీడిఎఫ్స్ ఉన్న వీడియోస్ మీకు చెప్తాను, మీరు అక్కడ ఉన్న కట్ ఆఫ్ ని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి చూడండి. ఇప్పుడైతే ప్రస్తుతం వెబ్సైట్ అనేది రేపు జనవరి 15th రాబోతున్న దానికోసం మొత్తం అప్డేట్ చేస్తున్నారు. వెబ్సైట్ ని సర్వర్ అయితే పనిచేయదు. మన యూట్యూబ్ లో వీడియో ఉంది, కన్ఫామ్ గా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అదైతే చూడండి. ఇవన్నీ సర్టిఫికేట్ ఫార్మాట్స్. మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కన్ఫామ్ గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.